యోసేపు తన అన్నలు చేసిన తప్పులను తన తండ్రి దగ్గర చెప్పేవాడు. దీంతో అన్నల హృదయాల్లో అతనిపై కోపం పెరిగింది. యాకోబు యోసేపును ఎంతో ప్రేమించాడు. అతనికి ప్రత్యేకమైన రంగురంగుల వస్త్రం ఇచ్చాడు. ఇది అన్నల అసూయను మరింత పెంచింది. ఇప్పటికే కుటుంబంలో జరిగిన పాపాల వల్ల వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ఒకరోజు యోసేపు తన అన్నలు చేసిన ఒక తప్పును తన తండ్రికి చెప్పాడు. దానికి కోపంగా యాకోబు వారిని శిక్షించాడు. ఈ రాత్రి బయట మైదానంలోనే ఉండండి అని చెప్పాడు. ఆ చలిలో బయట గడిపిన రాత్రి అన్నల హృదయాల్లో యోసేపుపై ద్వేషాన్ని మరింత పెంచింది. కొన్ని రోజుల తరువాత వారు మరో ప్రాంతానికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ వారు ఏం చేసిన తండ్రికి తెలియదు అనుకోని తండ్రి అయిన యాకోబు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు. అక్కడ గొర్రెలకు సమృద్ధిగా మంచి ఆహారం దొరుకుతుందని చెప్పి తండ్రి అనుమతి తీసుకుని వారు దూరంగా వెళ్లిపోయారు. కొంతకాలం తరువాత యాకోబు యోసేపుతో చెప్పాడు, నీ అన్నల దగ్గరకు వెళ్లి వారి క్షేమం చూసిరా. యోసేపు ఒంటరిగా ప్రయాణం ప్రారంభించాడు. వారి కోసం వెతుకుతూ చివరకు వారి దగ్గరకు చేరుకున్నాడు. దూరం నుండే అన్నలు అతన్ని చూశారు. వారి హృదయాల్లో అసూయ మళ్లీ మండింది. వారు కలిసి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ కలలవాడిని చంపుదాం అని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.